హలో ఆల్. చాలామంది అనుకుంటూ ఉంటారు రామాయణంలో దశరథుడికి 3 భార్యలు 4 పిల్లలు, ఇది బహుభార్యత్వం కాదా అని. కానీ దానిలో ఒక నిగూఢ అర్థం దాగి ఉంది. ఆయన 3 భార్యలు 3 గుణాలకు ప్రతీకలు. అవి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం నుంచి ధర్మం పుడుతుంది. ధర్మానికి ప్రతీక రాముడు. రజోగుణం నుంచి అర్ధం, కామం జన్మిస్తాయి. అర్ధగుణానికి ప్రతీక లక్ష్మణుడు. కామగుణానికి ప్రతీక శత్రుఘ్నుడు. తమోగుణం నుంచి మోక్షం లభిస్తుంది. మోక్షానికి ప్రతీక భరతుడు. రాముడికి తోడు లక్ష్మణుడు, అంటే ధర్మానికి అర్థం తోడుండాలి. భరతుడికి శత్రుఘ్నుడు తోడు, అంటే కామం మోక్షంతో ముడిపడి ఉంటుంది. రామాయణంలో మొదటి పాఠం ఇదే. ఇది బహుభార్యత్వం కాదు, మనిషి యొక్క ఏ గుణం ఏ లక్షణం కలిగి ఉంటుందో చెప్పడం, ఏ లక్షణానికి ఎవరు తోడుండాలి అని చెప్పే పాఠం. మన సమస్య ఏమిటంటే అర్థం కామం కలిపి చూడడం, ధర్మానికి మోక్షాన్ని ముడిపెట్టడమే. కథ కాదు, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే రామాయణంలో ప్రతి పుట ఒక జీవిత సత్యాన్ని వివరిస్తాయి.